వెల్కమ్ టు జనా టైమ్స్. కాకర్ల నిన్న జరిగిన ప్రెస్ మీట్ తర్వాత ఉదయగిరి పంచాయతీ పరిధిలో ఉండే సీనియర్ నాయకులందరినీ పిలిపించి తన సత్తా ఏంటో చూపించాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉదయగిరిలో వర్గ విభేదాలు, ఒకరిపైన ఒకరు పితూరులు చెప్పుకోవడం, ఇవన్నీ భరించిన కాకర్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. తన సొంత జోబిలోంచి తీసుకొని పెట్టిన డబ్బు తప్పితే ఏ నాయకుడైనా కూడా తన సొంత నిధులతో ఎలక్షన్స్ చేశారా, పంచాయతీ స్థాయి నాయకులు ఎవరైనా అని కాకర్ల ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఉదయగిరి పంచాయతీలో ఉన్న నాయకులందరికీ గొంతులో వెలక్కాయబడినట్టు అయింది. అంటే ఒకరి పేరు ప్రస్తావనలొద్దు, ఒకరి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, వాళ్ళ పార్టీ స్వవిషయం కాబట్టి. కానీ కాకర్ల నిన్న ఎంతో నిక్కచ్చిగా కరెక్ట్గా చెప్పుకొని రావడం, నా జోబిలో డబ్బులు తప్పితే ఏ నాయకుడైనా రూపాయి తీసి వెచ్చించాడా, దీనికోసం మీరు తారాస్థాయిలో వర్గ విభేదాలు తెచ్చుకోవడం అవసరమా, పార్టీకి ప్రతిష్ట పెంచేది కాకుండా అప్రతిష్ట పాలు చేసే ఏ ఒక్కరు కూడా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. పార్టీని బలోపేతం చేసేవాళ్లే నాకు పార్టీకి అవసరం. సీనియర్ నాయకులకు ఫస్ట్ నేను ప్రాధాన్యత ఇస్తాను. కుండ బద్దలు కొట్టినట్టు కాకర్ల చెప్పడంతో ఒక్కసారిగా కాకర్ల రాజకీయ పరిణితి ఏంటి అనేది ఉదయగిరి పంచాయతీ పరిధిలో ఉండే నాయకులందరికీ తెలిసి వచ్చింది. ఇదే క్రమంలో కొద్దిమంది అనుచిత వ్యాఖ్యలు చేయడం, అప్పటికప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడంలో కాకర్ల పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే కాకర్ల సురేష్ గారు ఇప్పుడు దాకా ఉన్న తీరును చూసి నిన్న మీటింగ్ తర్వాత జరిగిన వీళ్ళ ఉదయగిరి పంచాయతీలో ఉండే నాయకుల కమిటీలో జరిగిన ఒక మీటింగ్లో కాకర్ల బ్లాస్ట్ అవడంతో కాకర్ల కెపాసిటీ ఏంది, కాకర్ల పరిణితి ఏంది అని చెప్పేది అక్కడ ఉండే నాయకులందరికీ కూడా పూర్తి స్థాయిలో తెలిసి వచ్చింది. దీనివల్ల కాకర్ల సురేష్ పూర్తి స్థాయిలో పరిణితి చెందడమే కాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో కూడా, ఏ నాయకుడిని ఎక్కడ పెట్టాలని కట్టడి చేయడంలో కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు ఇటీవల కొద్దిమంది వైసీపీ నుంచి వచ్చి ఉండొచ్చు, బీజేపీ నుంచి వచ్చి ఉండొచ్చు, కాంగ్రెస్ నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ వచ్చిన వారు ఈ సీనియర్లపైన పెత్తనం చెలాయించడం అంటే సీనియర్లు ఒప్పుకోలేని పరిస్థితి వాస్తవంగా టీడీపీలో ఏర్పడిపోయింది. ఆ పరిస్థితిని పూర్తి స్థాయిలో నిన్న సర్దుబాటు చేసి ఎక్కడ ఎవరి స్థాయి ఏంటి, ఎవరు ఎక్కడ ఉండాలా, దాదాపు కొన్ని 100 మంది అక్కడ గుమిగూడినప్పటికీ ఒక్కరిని కూడా నోరెత్తనీయకుండా కట్టడి చేయడంలో కాకర్ల సురేష్ గారు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణము ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా అతను చాలా స్మూత్, చాలా అమాయకుడు అనుకున్నారు. కాకర్లో ఒక విస్ఫోటనం, అతను బ్లాస్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది అది ఎవరు ఊహించలేని పరిస్థితి. ఖచ్చితంగా కాకర్ల సురేష్ గారు పూర్తి స్థాయిలో ఒక మంచి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా నిన్న సక్సెస్ అయ్యాడు. ఉదయగిరి పంచాయతీలో ఉన్న విభేదాలు మొత్తాన్ని ఒక్కసారి తొక్కి పెట్టి నారదీశాడని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇక కాకర్ల సురేష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక రాబో కాలంలో కూడా తన క్యాడర్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోబోతా ఉన్నాడు. ఖచ్చితంగా అతను ఎటువంటి పరిస్థితులైనా ఎవరికైనా ఫైట్ ఇవ్వగల సామర్థ్యం, శక్తి కాకర్ల సురేష్ గారికి ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అంతేకాకుండా నేను జరిగిన మీటింగ్లో పాతకాలంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా గౌరవించండి, మాజీ ఎమ్మెల్యేలకు కూడా అని చెప్పుకోరావడం కూడా ఒక విధంగా చాలా వరకు సంతోషకరదాయకమైన విషయం. అది చాలా వరకు పూర్తి స్థాయిలో కాకర్ల సురేష్ గారు నిన్న అందరినీ కట్టడి చేయడం, ఈ వీళ్ళ రకరకాల బ్యాచ్లు తయారైపోయి రకరకాల ఉదయగిరిలో టీడీపీ పార్టీని పూర్తి స్థాయిలో బలహీన పడిపోతూ ఉందనే క్రమంలోనే కాకర్ల సురేష్ గారు ఖచ్చితంగా సరైన టైంలో సరైన ఆలోచన తీసుకున్నారు. సరైన మెసేజ్ కూడా అందరికి ఇచ్చారు. మొత్తం కట్టడి చేశారు. సీనియర్లకు ఇవ్వాల్సిన వెళ్ళి సీనియర్లకు ఇచ్చారు. ఎప్పటి నుంచో పార్టీని కాపాడుకొని వస్తున్న వాళ్ళను, తన సొంత జోబిలో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుంటా వచ్చిన పాత క్యాండిడేట్లను వీళ్ళందరికీ సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాను అని ఖచ్చితంగా కాకర్ల సురేష్ గారు చెప్పుకొని వచ్చారు.